హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మా ఊరు తిరణాలటి వీడియో. మా ఊరు తిరణాలకి ఈ సంవత్సరం ఎప్పుడు జరగని విధంగా ఒక ట్విస్ట్ అయితే జరిగింది. అదేంటిది అనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు తిరణాలంటే ఎలా ఉండిద్ది అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. అలాగే ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యిద్ది. అసలు తిరణాలంటే ఏంటంటే అసలు చాలా బాగుంటుంది. మా సైడ్ తిరణాలకి ప్రభలు మాత్రం కంపల్సరీ. అలాగే తిరణాల్లో బొమ్మలు చూస్తున్నారు కదా, రోడ్డుకి అటువైపు ఇటువైపు బొమ్మలు అయితే పెడతారు. అలాగే జెయింట్ వీల్లు, అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ కూడా పెడతారు. అసలు ఎంత బాగుండిద్దో. ఇంకా టెంపుల్ వచ్చేసేసి మా ఊర్లో ఆంజనేయ స్వామి తిరణాల ప్రతి సంవత్సరం మే ఎండింగ్లో అయితే జరిగిద్ది, మే 30వ తారీఖు. సో గుడి ఏంటంటే కొంచెం ఊరికి దూరంగా చాలల్లో అయితే ఉండిద్ది. ప్రభలు కూడా ఏంటంటే గుడికి దగ్గరలోనే కడతారు. ఎట్లాగో పొలాలలోనే కాబట్టి టెంపుల్ ఇంకా అక్కడే పెడతారు. ఎందుకంటే ఊర్లో ప్రభలు కట్టడానికి అయితే వీలుగా ఉండదు. సో మా సైడ్ తిరణాలంటే మా సైడ్ అంటే మాకు వెనుకొండ దగ్గర కాబట్టి వెనుకొండ సైడ్ తిరణాలకి కంపల్సరీ, అంటే అటు సైడ్ తిరణాలకి కంపల్సరీగా ప్రభలు అయితే కామను. మాకు ప్రభలు ఉంటేనే ఆ తిరణాల కంప్లీట్గా ఉన్నట్టు అయితే అనిపించిద్ది, లేకపోతే అంత ఇదిగా అనిపించదు. సో మా సైడ్ తిరణాలకి ఏంటంటే ప్రభలు అనేది కామన్. ఇంకా మా ఊరు తిరణాలకి ఏంటంటే 2 ప్రభలు అయితే కడుతున్నారు. సో టెంపుల్కి ఏంటంటే మనకి ఊరికి స్టార్టింగ్ నుంచి టెంపుల్ ఎట్లాగో మనకి పొలాల్లో కాబట్టి ఆ వెళ్ళే దారి అంతా, గుడికి వెళ్ళే దారి మొత్తంలో లైటింగ్ అయితే వేస్తారు. అసలు ఎంత బాగుండిద్దో. ఇంకా నైట్ అయితే చూడటానికి చాలా బాగుండిద్ది. ఇంకొక విషయం వచ్చేసేసి మా సైడ్ ఏంటంటే తిరణాలకి కంపల్సరీగా అన్నదానాలు అయితే జరుగుతాయి. మా ఊరు వాళ్ళు అందరూ కలిసి, ఊరు మొత్తం అందరూ కలిసి సో తిరణాలకి భోజనాలు అయితే పెట్టేసేసుకుంటాం ఊరు మొత్తం. అసలు మా సైడ్ తిరణాలంటే ఓ పెద్ద పండగ. అది మనకి ఎంత పెద్ద పండగలాగా అనిపించిందో. ఊరంతా బాగా జరుపుకుంటారు. అలాగే చుట్టాలను కూడా పిలుచుకుంటారు. చాలా బాగా చేసుకుంటాం తిరణాలను మాత్రం. ఇంకా తిరణాల రోజు ఏంటంటే పొంగల్ అయితే పెట్టుకుంటారు కంపల్సరీగా. కొంతమంది ఏంటంటే తిరణాలకు ముందే మాకు హనుమత్ జయంతి వచ్చింది ప్రతి సంవత్సరం. ఎందుకంటే మే ఎండింగ్ తిరణాలు కాబట్టి కొంతమంది హనుమత్ జయంతి రోజు పొంగల్ పెట్టేసేసుకొని ఆ రోజు ఏంటంటే తిరణాల రోజు కొబ్బరికాయ కొట్టుకుంటారు. అలాగే తిరణాలకి పిండి వంటలు కూడా చేసుకుంటారు, చుట్టాలను పిలుచుకొని. చాలా బాగా చేసుకుంటాం అని చెప్పాం కదా. కొంతమంది ఏంటంటే మార్నింగ్ వచ్చి పొంగల్ పెట్టేసేసుకొని ఈవినింగ్ వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా ఎట్లాగ అన్నదానాలు జరుగుతాయి కాబట్టి ప్రభలు కూడా కడతారు కాబట్టి సాయంత్రం వచ్చి అలా కొంతసేపు తిరిగేసేసి వెళ్ళిపోతారు. అలా ఇంకా ఎవరిష్టం వాళ్ళది. నేనేంటంటే తిరణాలకి ముందే వచ్చాను. అట్లాగా మా తమ్ముడు పెళ్ళి ఉందని వచ్చాను కదా, అప్పుడు ఏంటంటే అట్లాగా హనుమత్ జయంతి అయితే వచ్చింది. ఇంకా ఆ రోజు వచ్చి దేవుని దర్శనం అయితే చేసుకొని కొబ్బరికాయ కొట్టాను. ఇంకా అందుకని తిరణాల రోజు జస్ట్ ఈవినింగ్ వచ్చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టుకుందామని అనుకున్నాను. సో పొద్దున వచ్చి చాలామంది పొంగల్ అయితే చేసుకొని వెళ్ళారంట, వెళ్తారు కూడా. అది అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. సో మా ఊరు గుళ్ళో ఏంటంటే ఇలా మనకు కళ్యాణ మండపం కూడా ఉంది. చాలా వరకు పెళ్ళిళ్ళు కూడా ఇక్కడైతే అయినాయి. ఇంకో ఫేమస్ ఏంటంటే మా ఊరు టెంపుల్, మా ఊరు ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి నేను ఎండకి ఎండాలి వానకి తడవాలని చెప్పేసరికి ఇంకా గోపురం కూడా కట్టించలేదు. మీరు చూస్తే మనకి గుడికి గోపురం అనేది ఉండదు, మామూలుగా చుట్టూ గ్రిల్స్ ఉంటాయి. సో మా ఊర్లో బాగా ఫేమస్ ఈ టెంపుల్. ఇంకా తిరణాలని చెప్పాను కదా, ప్రభలు అయితే చూపించలేదు కదా. ఇవి 2 ప్రభలు మనకి దగ్గర నుంచి ఇంకా చాలా పెద్దగా కనిపిస్తాయి. బాగా పెద్ద పెద్ద ప్రభలు. ఇవి ఏంటంటే మనకు ఒకే చోట స్టాండర్డ్గా ఉండే ప్రభలు. ఇవి ప్రభలు ఏంటంటే ఏ ఊరోళ్ళైనా కానీ పార్టీ పరంగా అయితే పెట్టివేసేసుకుంటారు. అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అయితే తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం ఏంటంటే మా ఊర్లో 2 ప్రభలు టీడీపీ తరపున ప్రభలు అయితే తెచ్చేసేసుకున్నారు. ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది. సో ప్రభలు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. చాలా బాగుండిద్ది. ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలుస్తారు. అసలు చాలా సందడిగా చాలా బాగుండిద్ది. చుట్టూ జనాలు కూడా వస్తారు ఈ తిరణాలకి. మా ఊర్లోనే కాదు, ఇప్పుడు మా ఊరు పక్కన ఊర్లకు కూడా తిరణాలు జరుగుతుంటే మేము కూడా వెళ్తాము. అలా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఆ ఊరు టెంపుల్లో ప్రభల దగ్గర వెళ్ళి కొంతసేపు ఉండి సరదాగా ఎంజాయ్ చేసి వస్తారు. అందులో సమ్మర్లోనే కాబట్టి మా చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ తిరణాల. సో పొలం పనులు అవి కూడా ఏమి ఉండవు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు పిల్లలకు కూడా హాలిడేనే కదా. ఇలా ఏ పార్టీ వాళ్ళు ఏంటంటే ఆ పార్టీ కలర్స్ అయితే వేసుకుంటారు. ఈ టీడీపీ కాబట్టి ఎల్లో కలర్ అయితే వేశారు. ఇది ఆల్రెడీ ప్రభ అయితే కట్టడం అయిపోయింది. నైట్ అయితే
ఇంకా బాగుండేది. ఇది 4 ఆర్ 5 అప్పుడు కాబట్టి ఈవినింగ్ ఆ లైట్లు ఇంకా తెలియట్లేదు. మనకి 7కి ఆ టైంలో చూస్తే ఫుల్ లైట్లు, డీజే సౌండ్స్, అబ్బో పెద్ద పెద్ద మైక్ సెట్లు చూశారు కదా, అసలు మామూలుగా కూడా రాదు. చెవులు కూడా పగిలిపోయి అంత సౌండ్ అయితే వచ్చింది. అంత పెద్ద పెద్ద సౌండ్లు అయితే పెట్టేసేస్తారు. ఇంకో ప్రభ ఏంటంటే కడుతున్నారు. అది మధ్యాహ్నం వచ్చేసరికి కొంచెం కట్టడం అయితే ఆలస్యం అవుతుంది. సో ప్రభను కట్టడానికి కూడా చాలామంది అయితే వస్తారు. వీటిని ఏంటంటే వీళ్ళు ముందే బుక్ చేసేసుకుంటారు, మా ఊరికి ఇన్ని ప్రభలు కావాలి ఇలా అని. సో ఊరందరూ కలిసి ఏంటంటే ప్రభలు కూడా ఊరందరూ కలిసి ఇంతనే అనుకొని ఏ పార్టీ తరపున వాళ్ళు ఆ పార్టీకి ప్రభలు అయితే తెచ్చి చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మా ఊరి తిరునాళ్ళకి ప్రతి సంవత్సరం వర్షం అయితే పడుద్ది. కానీ ఈ సంవత్సరం కూడా పడేటట్టు అయితే ఉంది. ఇంతవరకు అయితే పడలేదు. అసలు పెద్ద వర్షమా చిన్న వర్షం అనేది చూడాలి. కాకపోతే ప్రతి సంవత్సరం ఏంటంటే లైట్గా కొంచెం వర్షం అయితే పడి ఆగిపోయింది. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. కానీ ఈ సంవత్సరం ఎందుకు కొంచెం పెద్ద వర్షంలాగా పడేటట్టుంది. చుట్టూ మబ్బులు చూస్తున్నాయి కదా, నల్లగా అయితే పట్టేసేసినాయి. సో ఇలా ప్రభలు అయితే కడతా ఉంటుంటే ఇంక నేనేంటంటే ఈవినింగ్ తిరునాళ్ళలోకి వెళ్దామని ఇంకా రెడీ అయితే అవుతున్నా. ఈలోపు పెద్ద వర్షం అయితే పడింది. అస్సలు ఆగనే ఆగలేదు. సుమారు 5:30కి అలా మొదలయ్యి 7:30 వరకు అసలు పడతనే ఉంది. అసలు మామూలుగా అయితే అసలు పడలేదు, అంత బేవచ్చంగా అయితే పడింది. సో ఇంత పెద్ద వర్షం పడితే ఏమైందంటే గుడి దగ్గరికి రావడానికి కూడా కష్టమే. అందులో ఊర్లో కాదు కాబట్టి గుడి కొంచెం దూరం కాబట్టి ఎవరు వెళ్ళడానికైనా ఇబ్బంది పడతారు. సో అసలు అంత బాగుండే టైంలో ఇలా జరగడం అందరికైతే కొంచెం ఇదిగా అనిపించింది. ఎప్పుడు ఇలా అయితే జరగలేదు, ఇంత పెద్ద వర్షం పడటం అయితే జరగలేదు. ఇంత పెద్ద వర్షం పడితే ఇంకేం చేస్తారు, తిరునాళ్ళు అయితే ఆఫ్ చేశారు. ఇంకా తప్పేదేం లేదు. సో తిరునాళ్ళకి ఏంటంటే మా సైడ్ ఇప్పుడు ఏ పార్టీ ప్రభలు అయితే కడుతున్నారో ఆ పార్టీ నాయకులను అయితే తీసుకొని వస్తారు. వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఫుడ్ ఏంటంటే స్పెషల్గా అయితే పెడతారు. ఇంకా ఆ ఫుడ్ని ఏంటంటే తెప్పించారు. ఆల్రెడీ ఊరు మొత్తానికి భోజనాలు అయితే పెట్టడానికి ఆల్రెడీ అక్కడ ఉండిచ్చారు. ఆల్రెడీ ఇందాక చూపించాను కదా. ఇదేంటంటే కొంచెం పార్టీ నాయకులు వచ్చినప్పుడు పెట్టడానికి ఇలా అయితే సపరేట్గా ఒక 70 మందికో 100 మందికో తెప్పించారు. సో ఇవన్నీ ఏంటంటే ఆ రోజు వర్షం కారణంగా ఎవ్వరూ రాలేదు పార్టీ నాయకులు. సేమ్ మేమే ఊర్లో వాళ్ళందరం కలిసి ఇలా అన్నీ అయితే తినేసేసాము. చాలా వెరైటీస్ కూడా తెచ్చారు. పూర్ణాలు, గారెలు, బజ్జీ, పలావు, అలాగే వైట్ రైస్, కుర్మా, రైతా, అలాగే 4 రకాల కూరలు, పుల్కాలు, అలాగే పన్నీర్ కర్రీ, ఆల్రెడీ వైట్ రైస్ చెప్పాను కదా, సాంబారు, అలాగే పెరుగు, కిల్లీలు. అంత వర్షంలో కూడా అంటే అప్పుడు బాగా ఎండ కాసింది కదా, అసలు వర్షం పడిద్ది అంత వర్షం అని అనుకోలేదు. సో ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చారు. ఇలా ప్రతి సంవత్సరం ఏంటంటే ఇలా ప్రత్యేకించి ఆ పార్టీ నాయకులు వస్తారు కాబట్టి వాళ్ళకి వరకు కొంచెం స్పెషల్ ఫుడ్ అయితే తెప్పించి పెడతారు. సో అక్కడ కూడా ఆల్రెడీ ఫుడ్ అయితే వండారు. ఊరు మొత్తానికి అసలు ఊరు మొత్తం ఎవ్వరు భోజనాలు అయితే వండుకోలేదు. కానీ ఫుడ్ అయితే ఎంత వేస్ట్ అయిపోయిందో. ఒక 2 hours అలా ఆగితే అందరూ వచ్చి తినేవాళ్ళు, కనీసం ఫుడ్ అన్న వేస్ట్ కాకుండా ఉండేదే. అసలు చాలా అంటే చాలా బాధ వేసింది అంత పెద్ద వర్షం పడేసరికి. ముఖ్యంగా ఫుడ్ వేస్ట్ అయ్యేసరికి. ట్విస్ట్ ఏంటంటే మా ఊరు తిరునాళ్ళు నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేశారు. ఎప్పుడు లైఫ్లో కాలేదు, ఫస్ట్ టైం నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ డే ఏంటంటే తిరునాళ్ళు అయితే జరిగిద్ది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.